I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. బావా వద్దురా, ప్యాంట్ సరిపోతురా. ఒరే కొద్దిగా యాంగిల్ మార్చరా, ఎవరైనా చూస్తే తేడా అనుకుంటారా. ఒరే ఇప్పటిదాకా డౌట్ పడ్డారా, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తారు. దరిద్రుడా బ్యాగ్ ది. ఎక్కడికక్కడ నొక్కేశాడు. నీ సైజుకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకున్నావరా కారు. హైదరాబాద్ బాగా డెవలప్ అయినట్టుంది కదరా. అబ్బో నువ్వు వచ్చింది పెద్ద అమెరికా నుంచి, మరి వచ్చింది బెంగళూరు నుంచేగా. ఓవర్ చేకే. అవును బా, ఇంతకీ జాయిన్ ఉండేటప్పుడు ఇంకో 1 month ఉందిరా. 1 month? అప్పటిదాకా ఏం చేస్తావా? ఏముందిరా, నీతో సరసాలాడదామని. చిలిపి. అయ్యా ఇదంతా సిగ్గే. వీడు వేషాలు. బా ఇక్కడే. ఒరే నీ కార్కి నీ బిల్డింగ్కి ఏమైనా మ్యాచ్ అవుతుందారా? బ్యాగ్ తీసుకో. అయ్యా బాబోయ్, ఏమనుకున్నాను కానీ అదిరిపోయింది. అవును బా, ఇదేంటి అట్టు వెళ్ళిపోతున్నాడు? అరే బావా, ఆ ఇంటికి వెళ్తాడంట అసలుగా. ఇంట్లో కుక్కలు ఎక్కువ. కుక్కలా? అదేంట్రా, మనం ఉండే ఇల్లుది కాదా? మనకంత సీన్ లేదమ్మా, ఒకసారి అటు లుక్ వేసుకో. ఏంటిదా? నువ్వు ఇలా ఎక్స్పెక్ట్ చేసావా? చూడ్డానికి అలా బయటికి చిరాగ్గానే ఉంటది కానీ లోపల బిభత్సంగా ఉంటది. సరే వచ్చే. అంటే ఇదే కొంపలో ఉండాలన్నమాట ఇప్పుడు. గమనొచ్చి బావ, మళ్ళీ కుక్కలు బయటకు వస్తాయి. జాగ్రత్త బాబు, కింద పడితే భూకంపం వచ్చేస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? అంటే కింద పడితే దెబ్బ తగులుద్దని. అదే నీకు. ఓ జాగ్రత్త. అమ్మా అబ్బో, ఈ రూమ్ కి తీసుకెళ్తున్నాడా, భూత్ బంగ్లాకి తీసుకెళ్తున్నాడా? ఒరే కొద్దిగా జరగరా, నాకేం కనపడట్లేదు. ఏ ముందా కలజోడు దివాయ్. వచ్చేసాం. ఇదే మన మ్యాన్షన్ హౌస్. ఏంట్రా ఇలాంటి రూమ్ లో ఎలారా ఉండేది? ఒక్క రోజంటే పర్లేదు కానీ ఇన్ని రోజులంటే నా వల్ల కాదురా. పద అర్జెంట్ గా వెళ్ళి వేరే రూమ్ ఎత్తుకుందాం. అయ్యో బాబు, ఇల్లు ఎత్తకడానికే కింద సాకులోడికి 4 ఫుల్ బాటిల్ ఇప్పించా. అంత ఈజీ కాదమ్మా. కావాలంటే నువ్వు వెళ్ళి వెతుకు, ఆ తర్వాత నాకు వచ్చి చెప్పు, అప్పుడు నేను డిసైడ్ చేస్తా. దరిద్రుడా, నేను కష్టపడి నిన్ను సుఖపెట్టాలా? తూయదవా. కావాలంటే నా రూమ్ నేనే ఎత్తుకుంటా. ఎతుక. దొరికింది. అబ్బా. హలో హలో, ఎక్కడున్నారు? మధురా నగర్ లో ఉన్నా. ఓకే, మీ వాట్సాప్కి లొకేషన్ పంపిస్తాను, అది అట్టుకుని వచ్చేయండి. రే ఇడికి ఇంత బలిపోయింట్రా, ఈడు రాకుండా నన్ను రమ్మంటాడేంటి? బ్రోకర్ ఆడానేనా? ఇందాకేగా అన్నో హైదరాబాద్ బాగా డెవలప్ అయిందని. ఇదే డెవలప్మెంట్ మరి. ఎల్లు. రే నీ పని ఇప్పుడు కాదురా, ఇల్లు దొరకాక చెప్తా. ఎల్లవాయ్. హలో, వచ్చారా? ఓకే, అక్కడ నుంచి కొంచెం కొంచెం ముందుకు వచ్చి అలా రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నారా? తీసుకున్నాను. హలో, నువ్వెక్కడన్నావు? ఇటు ఇటు లుక్ ఎట్ మీ. హలో, ఇటు కొంచెం. ఇప్పుడు తల కింద దించండి. ఒరే ఏ ప్రసాదవా, ముస్టడుకున్నట్టు కింద కూర్చొని ఇంత బిల్డప్పా? హలో హలో, మాటలు తిన్నగా కింద కూర్చుంటే ఏంటి? చాలా మంది రాజకీయ నాయకులు ఇలాగే కింద కూర్చొని ధర్నాలు చేసి గెలిచారు తెలుసా? అయినా ఏమనుకుంటున్నా నా గురించి? డోంట్ అండర్స్టాండ్ మీ, ఐఎమ్ ఎ రిచ్ బాకర్, యు నో. అసలు ఇదంతా కాదు కానీ నా దగ్గర ఉన్న ఇల్లు లిస్ట్ చూపిస్తే నువ్వు నాకు దండ పడతావు తెలుసా? అవి నాకు నచ్చకపోతే నిజంగానే దండేస్తా. అర్థమైంది. ఇదిగో
ఇందులో ఉన్న బ్యాచులర్కి ఇచ్చే రూమ్లు చూసుకో. రే ఇది బానే ఉంది. నచ్చిందా? హా, బాగుందా? యా ఒకసారి వెళ్ళి చూద్దాం. పద పద. బా. ఏంటి ఇక్కడ పడు? ఈ ఇల్లు 2 ఏళ్ళు పట్టిద్ది కట్టడానికి. సూపర్ ఉంటది. కుమ్మే. ఒరే పొట్టోడా, ఇలాంటి ఎదవ జోకులు వేసావనుకో నీకు పగిలిపోద్దే. ఏళ్ళు చూపిద్దాం అబ్బా. వీడికి ఏది సింక్ అయ్యిద్ది. మా చూపించా ఇంకెక్కడుంది? అది నచ్చిద్దా? నచ్చదు వీడికి. ఇది రే ఈ ఇల్లు చూపించలేదేంటి? ఇది బాగుందిగా. అది కాదు సార్. నువ్వేం మాట్లాడకు, ముందు ఆ ఇంటి దగ్గర పద, తర్వాత మాట్లాడు. అర్థమైందా? పద. ఎక్కండి కర్మ. పదా. వెళ్తున్నాం సార్. ఇది ఇల్లు. లోపల చూసావంటే ఎంతైనా పెట్టేస్తావు. కానీ ఓనర్ గాడే భయంకరమైన టార్చర్ పెడతాను టాకు. ఇదంతా ప్రాబ్లం కాదు కానీ నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు కుదరదు. బట్ వై? ఇది ఓన్లీ కపుల్స్ కి మాత్రమే, నీలాంటి ఏకాకులకు కాదు. చెప్పుతో కొడతా. నాకు అదంతా తెలీదు. ఈ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో నాకే కావాలి. నీ కమిషన్ నీకు పడేస్తా. వెళ్ళి మాట్లాడరా అమ్మా. అంత లేదమ్మా. ఆ టార్చర్ నా కొడుతూ నేను పడలేను. అయినా నీకు ఏమైనా కొత్త? బెంగళూరు అంటే అమ్మాయిలు, పబ్బులు, పార్టీలు అవి ఇవి కదా. అలాగే ఎవరినో ఒకరిని సెట్ చేసుకో. అదే ఎవరినో ఒకరిని ఫ్రెండ్ చేసుకుని రూమ్ షేర్ చేసుకో. హే ఏం మాట్లాడుతున్నావు? పార్టీల వరకు ఓకే గానీ ఆ అమ్మాయిలతోనా ఛాన్సే లేదు. ఇడైతే అడగలను. అబ్బో వాళ్ళతో ఏడుపు. అయినా నేను ఇంకో అమ్మాయితో రూమ్ షేర్ చేసుకోవడం ఏంటి? బూతులు మాట్లాడకే. నేను తీసుకురాను. ఏ అమ్మాయినా నాతో ఉండడానికి వీలు లేదు 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 లేదు. రీసెంట్ వచ్చింది. దంబుడు వస్తే కట్ట. నాకు ఇదే కావాలి ఫిక్స్ అంతే. బ్రో అమ్మాయి కంపల్సరీ బ్రో. ఇకపై నీ ఇష్టం. నీ ఎంకమ్మా ఆ ఉండరే బెటరేమో నీకన్నా. సరే ఉండు, ట్రై చేసి వస్తా. దివ్య చెప్పరా. హాయ్, అది ఇల్లు రెంట్ కోసం వచ్చాను. ఇక్కడ ఒక క్రేజీ ఇల్లు దొరికింది కానీ అక్కడ బ్యాచిలర్స్ కి కుదరదంట, కపుల్స్ కే. సో ఎవరైనా ఉంటే షేర్ చేసుకుంటారేమో అని అడుగుదామని కాల్ చేశా. అమ్మయ్య థ్యాంక్స్ రా, కరెక్ట్ టైంకి కాల్ చేసావు. మార్నింగ్ నుంచి నా ఫ్రెండ్ కూడా వెతికి చంపేస్తుంది. లొకేషన్ సెండ్ చేయి, వచ్చి చూస్తాం. అంటే కొంచెం దానికి పొగరెక్కువ. బయట వాళ్ళతోనే అలా ఉంటుంది, క్లోజ్ అయితే బానే ఉంటుంది. అవునా? ఇంకేం చేస్తా, తీసుకురా, ఎలాగోలా సత్తా. సరే మేమిద్దరం వస్తాం. బాయ్ బాయ్. వస్తుంది. హే మా ఫ్రెండ్ ఏదో ఇల్లు చూసాడంట, పద వెళ్దాం. వావ్ బాగుంది కదా. బాబోయ్ భయ్యా, నీ ఫ్రెండ్స్ అందరూ ఇంత అందంగా ఉంటారా? అస్సలు చూపు తిప్పుకోలేకపోతున్నాను తెలుసా. పరా ఇంకా ముందుంది చూడు, ఆ చలే సైకో అంట. దాని టచ్ చేస్తే తగలడిపోయేది మనమే. చిచి ఆ ముందు కూర్చున్నది కాదు, అడిగలు కూర్చున్న అమ్మాయి. ఏం టేస్ట్ రా. అదేంట్రా ముందు అంత అందమైన అమ్మాయిని వదిలేసి వెనకున్న డొక్కు మొహం గురించి మాట్లాడతావే? అంత అందమైన అమ్మాయి నాకెలా పడుతుంది భయ్యా? ఆ వెనకాల అమ్మాయి అయితే పడిపోతుంది. ఎత్తుబోలు డొక్కు మొహం. అది క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారా? హాయ్ అక్షయ్. హాయ్. వీడితో నేను ఉండాలా? వీనికి ముందే తెలుసా? అడవన్ సెలబ్రిటీయా ఏంటి? ఇలాంటి మొహాల్ని ప్రతి స్లమ్ లో చూస్తూనే ఉంటా. ఓహో అన్ని స్లమ్ములు మారావేంటి? చెప్తే కొంచెం దూరంగా ఉండేవానిగా. రేయ్ నన్నంటావా? పాప ఈ పిల్లతో నేను పడలేను కానీ పట్టుకెళ్ళిపా. ఓయ్ ఎక్స్ట్రా చేయకు, నేనేమి ఇక్కడ ఫ్రీగా ఉన్నాను రాలేదు. నువ్వు ఫ్రీగా ఉంటానన్నా ఇక్కడ నిన్ను ఎవరు ఉండనివ్వరు. వాడిని కొంచెంసేపు సైలెంట్ గా ఉండమంటావా? నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? పాపా నీకంత సీన్ లేదు, కొంచెం తగ్గు. అయినా నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? పక్కెళ్ళాడుకా. ఆడుకుంటా, ఈ ఇంట్లో దిగాక నీతో బాగా ఆడుకుంటా. కొట్టుకోండి, ఇలానే కొట్టుకోండి. ఇల్లే కాదు హైదరాబాద్ లో ఉన్న ఏ ఇల్లు మీకు దొరకదు. మూసుకోండి, ఈ ఇంట్లోకి వచ్చే వరకు కొంచెం కామ్ గా ఉండండి. సరే కానీ 1 కండిషన్. ఏంటాడు? నేనైతే వైఫ్ గా నటించను. నువ్వు ఎలా కాంప్రమైజ్ చేసుకొని చేస్తావో నీ ఇష్టం. అదేం కండిషన్?
కనీసం నేను చెప్పిన దానికి వంతేనా పాడు. ఏడవకు, ట్రై చేస్తా. నా కర్మ. రేయ్ నువ్వు పద. ఉమ్. అంకుల్ నమస్తే అంకుల్. లుంగుడిపోద్ది ఆహా కుర్రోడికి ఎంత వినయం, ఎంత భక్తి. ఓహో, మీకు అలా అర్థమైందా? అంటున్నావుగా. సర్లే, చాలా చాలా భక్తి మా ఊడికి. అమ్మాయికి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ అనుకుంటా. అవునవును అంకుల్, చాలా. అంకుల్ ఇంతకీ మీరెలా ఉన్నారు? అంతా బానే ఉందా? అయ్యో అంత బాగా నన్న బంగారం. దా, దా, పదండి, లోపల, లోపల. పదండి. ఏ పొట్టడా నువ్వు రా. చాలా చేస్తున్నారా? హలో, ఏంటండి వాండర్ కూడా అంత క్లోజా? విషయం అడగకుండా లోపల పట్టుకుపోతున్నాడు. ఎవడికి తెలుసు, మనం చేసిన యాక్టింగ్ ఆ రేంజ్ లో ఉంది. బంగారు ఆగిపోయావే రా. వచ్చేస్తున్నా. వస్తున్నా. ఏహే, ఏంటి సోది? ఏమైనా పిక్నిక్ వచ్చారా కబుర్లు చెప్పుకోవడానికి? మ్యాటర్ కి రండి. అంకుల్ అంకుల్ ఎత్తవ సోది. హ, అంకుల్ ఏంటంకుల్ అలా చైనా బొమ్మలా ఉండిపోయారు? ఆ, ఆ, అది ఏదో బాంబు పెళ్ళిన సౌండ్ వస్తాను, అందుకే గుండె ఆగిన పని అయిందనమాట. అంటే అంకుల్ బాగా ట్రావెల్ చేసి వచ్చాం కదా, రెస్ట్ లేక ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా అర్చేసింది అంకుల్, అంతే. మీరేం అనుకోవద్దే. సారీ. తను చాలా సాఫ్ట్ అంకుల్, అస్సలు నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. సాఫ్టే, నోట్ల నుంచి అస్సలు మాట రాదనమాట. ఇంతకి ఎందుకు వచ్చారు? అంటే అంకుల్ బయట టూలెట్ ఉంది కదా, అది చూడ్డానికి వచ్చాం అంకుల్. మీరు ఇంటి కోసం వచ్చారా? కష్టమమ్మా, బయట బోర్డు సరిగ్గా చూసుండ్రు, ఇది ఫ్యామిలీస్ మాత్రమే. వీడికి ఇంకా అర్థం కాలేదా మేము ఫ్యామిలీస్ అని? అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మేము ఫ్యామిలీ టైప్సే. నేను హస్బెండ్, తన వైఫ్. ఎవరికి? ఎవరికంటాడేంటి అంకుల్? చూసారా, చాలా తక్కువ టైంలో బాగా కరెక్ట్ అయిపోయింది. అందుకే మీరు మా మీద జోకులు కూడా వేస్తున్నారు. ఏంటి అంకుల్, తను నా వైఫే, దొంగి. అవునా? అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కనిపించట్లేదు, నుదుటి మీద బొట్టు లేదు. ఏహే, ఏంటి మీ ఏదో క్వశ్చన్లు? ఏదో సిబిఐ ఆఫీసర్లా. చెప్పా కదా అంకుల్, మనం బాగా కరెక్ట్ అయిపోయామని. అందుకే మా ఆవిడ కూడా మీ మీద జోకులు వేసేస్తుంది. సంతోషం. సకుటుంబ సపరివారం అంతా ఒకే దగ్గర చేరాం. ఇచ్చేతారా? ఇచ్చేస్తాం. ఏమే ఉడిపోది అయిపో. ఏమే వస్తున్నా. వచ్చేస్తుంది. ఏంటండి? ఏది వెళ్ళరా. ఏమే ఇల్లు ఇచ్చేమంటావా? ఇవ్వకండి, రాత్రి ఈ టైంకి మీరు నేను పైకెళ్ళి వేరే రూమ్ లో పడుకుందాం. ఇవ్వండి. ఇదేంటి నాకు ఆపరం కేసరి పెట్టేలా ఉంది. మీరు నాకు బాగా నచ్చారమ్మా. మా ఆవిడ కూడా నాకు అది బంపర్ ఆఫర్ ఇస్తా అంది. అలాంటివి ఏం లేకుండా కీస్ తీసుకోండి, రూమ్ చూసుకోండి. ఇటు సాఫ్ట్. అవును అంకుల్. తీసుకోమా తల్లి, వెళ్దాం పదండి. ఓకే అంకుల్. ఇదిగో బంగారు, మనకి వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, అమ్మాయిల ప్రాబ్లం లేదు. అమ్మాయిలేంటి? అదే అమ్మాయిలు ఎవరిని రానివని చెప్తున్నా అలాగే. అదే నాకు వేరే బక్రా, అదే వేరే కస్టమర్ దొరికాడు, నేను వెళ్ళి అర్థమైందిరా. హలో. అమ్మాయి బాగా ఫాస్ట్ అనుకుంటాను, ఎల్లి గోడలకి తలుపులు కొట్టించుకోగలదు. వెళ్దాం. అలాగే అంకుల్, వెళ్తున్నానే. నా ఇల్లు బంగారం కాను, నే ఇల్లు రెంట్కి ఇచ్చేసాను. ఏం చేస్తున్నావు బంగారం? నీ గురించి కలగంటున్నానే. ఆహా, అంతొద్దు. లేకపోతే ఏంటి కనిపించట్లా? రిలాక్స్ అవుతున్నానే, చాలా కష్టపడిపోయింది కదా నేను. రిలాక్సా? యా. దేనికి? ఏమన్నా రాళ్ళు మోసావా? అదేంటి అలా అంటావు? పైన ఒక ఫ్యామిలీని సెట్ చేశాను కదా. ఒకవేళ వాళ్ళకి ఇల్లు నచ్చకపోతే? అచ్చో బాబోయ్, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదే. ఎందుకు ఆలోచిస్తావు బంగారం? ఫుడ్ బెడ్ 2 టైంకి దొరుకుతున్నాయి కదా, నెత్తికి కూర్చున్నావు. మళ్ళీ మొదలు. ఒకవేళ వాళ్ళకి ఇల్లు నచ్చకపోతే, రేపు వాళ్ళ ఇంట్లో దిగకపోతే నీకు ఫుడ్ బెడ్ 2 కట్టు గుమ్మ ముందు కూర్చోబెడతా. బంగారు కూలే, ఎందుకు ఎంత ఫ్రెష్ అవుతున్నావు? నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ పైన కూర్చోబెడతాను కదా. వెళ్ళు. నవ్వు క్యాన్సిల్. బాగుంది.
అదే బెడ్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఈ రూమ్ నాది, అది నీది. ఆ, అదేంటి నీది నాది అంటది? అంటే అంకుల్ ఆ. తను షాపింగ్ ఎక్కువ చేస్తుంది అంకుల్. సో ఇక్కడ కబోర్డ్స్ ఎక్కువ ఉంటాయి. సో తన క్లోత్స్ ఇక్కడ, నా క్లోత్స్ అక్కడ అని అంటుంది, అంతే అంతే. అబ్బా బానే కవర్ చేస్తున్నావురా. ఇప్పుడు చెయ్యి చూస్తా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి నా లగేజ్ అంతా తెచ్చేసుకుంటా. ఒక 1 hour లో షిఫ్ట్ అయిపోతా. ఓకే బాయ్. ఇదేంటిది ఇలా బుక్ చేసింది? ఆ, ఆ, అంటే అంకుల్ తనకి ఇల్లు బాగా నచ్చినట్టుంది అంకుల్. సో నేను ఓకే అన్నా కాదన్నా తను మాత్రం ఇక్కడే ఉంటానని అలా చెప్తుంది. అలాగే నాకేం ప్రాబ్లం లేదు. కనిపించారు కదా అంకుల్? ఏదన్నా ఇల్లు చాలా బాగుంది అంటున్నాను అంకుల్. ఓ బంగారు సో క్యూట్ అనా. మీరు కూడా అంకుల్. పదండి అంకుల్. ఇలా చేద్దాం. అమ్మో ఇదొస్తుందేంటి, నేను జంపు. నేను చూడకూడుతున్నాను. ఆంటీ చచ్చాను. చెప్పమ్మా. ఇలా అయితే నాకు చాలా నచ్చింది. అమ్మా సంతోషం. సరే ఆంటీ, నేను వెళ్ళి నా లగేజ్ తెచ్చేసుకుంటా. సరే. ఓకే ఆంటీ బాయ్. ఇదేంటి లగేజ్ తెచ్చుకుంటా అంటుంది? మొగుడు పెళ్ళాలనుకున్నాం కదా. ఏదైతే మనకేంటి, రేపటి నుంచి మనకు డబ్బులు. అరే ఆగరా, ఎవరో బిల్ కొట్టారు. ఒక నిమిషం, నువ్వు లైన్లో ఉండరా. ఎరడానిగా వచ్చావా? ఈ షోకులకి తక్కువ లేదురా నీకే. అరే చెప్పడం మర్చిపోయాను, పైన కొత్త కూరలు దిగారా. నువ్వు వెళ్ళి పాల కాంట్రాక్ట్ గురించి మాట్లాడి నేను వచ్చేస్తాను. ఓకే. ఏం తక్కువ లేదు. ఇచ్చాను రా, 2 కొత్త కూరలు ఇచ్చాను. ఇల్లు అయితే చాలా బాగుంది, కానీ ఇంట్లో ఉన్నాడే చండాలంగా ఉన్నాడు. ఓయ్ ఏంటి వాగుతున్నావు? నానా కష్టాలు పడి కింద ఓనర్ని కవర్ చేసింది నేను. నా మీద సెటైర్ లేకు, బాగా చెప్తున్నా. అయ్యా దిగొచ్చాడని పెద్ద కంచి పీఠాధిపతి. నువ్వు కాబట్టి ఇంతసేపు పట్టింది, అది నేనైతేనా నిమిషంలో సెట్ చేసేదాన్ని. అబ్బా బాగా సెట్ చేసావు ఓనర్ని. నిన్ను చూడగానే దయ్యాన్ని చూసిన దడుచుకుంటున్నాడు. ఎచ్చి నోర్మి, అయినా పొద్దున్న లేస్తే నీ మొహం చూస్తూ కూర్చోవాలా నా సావు. ఓహో ఈజిప్ట్ మహారాణి మరి పొద్దున్న లేవగానే నీ మొహం చూడడానికి. ఈజిప్ట్ మమ్మీవే నువ్వు. అయినా నేనేంటి నీతో గొడవ పడ్డం ఏంటి? చీప్ ఫెలో, యు నాట్ ఆఫ్ మై స్టాండర్డ్. అబ్బా నీ పాలిపోయిన మొహానికి నేనే ఎక్కువే. నాకన్నా తోపుగా ఎక్స్పెక్ట్ చేసినావే నువ్వు. నేను చిటికేస్తే నిమిషం పట్టదు దొరకడానికి. హలో. అబ్బో చాలా చూసాను ఇలాంటివి. చూడు ఈడెవడు కొంపతీసి దీని బాయ్ ఫ్రెండా? అయితే ఏంటి దీని మొహానికి ఇంత అందమైనోడా? అయినా దాని బాయ్ ఫ్రెండ్ అయితే నాకేంటి? అదేమన్నా నా తాళికట్టిన పిల్లవా? ఎవరితను బాగున్నాడే, ఖచ్చితంగా జెలస్ ఫీల్ అయ్యి ఉంటాడు ఇడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుందే. ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుని దిగారు ఇంటికి. మనం కూడా స్కెచ్ చేసి ఇరికించాలి. అయిపోయారు ఇంకా. అనవసరంగా మెట్లు గడిచాను. ఏమవుతావు తనకి బ్రదరా? అయి ఉండొచ్చు. అయితే ఏంటి? రే ఏ బాబు ఏం మారుతున్నావు? అంకుల్ ఏదో కవర్ చేయాలి. అబ్బే తను మా ఆవిడకి బ్రదర్ వర్స్ అవుతాడని అంటున్నా. ఓ అంతేనా? గొల్లెం పెట్టుకోనా? అంకుల్ వేసేసుకోండి అంకుల్. అంకుల్ నా మీద మీకు నమ్మకం లేదా? అలాగా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే, కానీ ఎందుకో డౌట్ కొడుతుందయ్యా. అంకుల్ వద్దు అంకుల్, ఆపేయండి. ఇదిగో దీని పేరేంటి? వైఫ్ పద, అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో గంట కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. దేవుడిలాగా చూసుకున్న ఈ పెద్ద మంచి దేహం నిండా అనుమానమే. బాబు వద్దు బాబు, క్షమించు, నాది తప్పు. నువ్వు ఇక్కడే ఉండు, నేనే కిందకి వెళ్తాను. అలాగే అంకుల్. అన్నట్టు వీడే మన పాలోడు. నీకు కావాలేమో అని నేనే పైకి రమ్మన్నా. పాలోడా? వీడు నిజంగానే పాలోడా? నా కొడక నన్ను ఇరికించావు కదరా. చెప్తా నీ పని. నీ పొగరు నీ హైట్ లో 10వ వంతు కూడా లేకుండా చేస్తా. సచ్చిన 7 సేవలే. సరే అంకుల్, ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి నమ్మకంతో ఉంటున్నా. అయినా ఇడికి ఏం కావాలో మా ఆవిడ చెప్తున్నా అంకుల్. మీకెందుకు అంకుల్ శ్రమ? మీరు కిందికెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు సార్, మీరుండండి ఇక్కడే, కలిసే వెళ్దాం. ఏ తమ్ముడు భయపడుతున్నావా? చేచే నాకెందుకు భయం?
మరెందుకు రావట్లేదు లోపలికి? ఈ ఇల్లు నీకు అలవాటేగా. హే, ఏంటి గోలా? పాలు కావాలా లేదా? కావాలంటే ఎంత అది చెప్తే చాలు. దానికి లోపలికి వచ్చి ప్యాకెట్ అనుకుని మాట్లాడక్కర్లేదు. చెప్పు. ఏయ్ ఏం నోరులేస్తుంది? దాని నో దాని చిన్నపిల్లలు దడుచుకుంటారు. శాంతం మీరు ఎవరికి చెప్తున్నారా నాకు చెప్తున్నారా? నీకు అర్థమైతే చాలులే, ఊకో. అయ్యో తమ్ముడు, ఎందుకంత వైలెన్స్? ముందు నువ్వు కూలావు. ఏం కావాలో మా ఆవిడ చెప్తుంది నీకు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా మిస్బిహేవ్ చేసావో రుబ్బు రోల్లేసి తొక్కుతా. జాగ్రత్త. డైలీ మార్నింగ్ 1 లీటర్ నాకు మాత్రమే. ఆడికేం కావాలో ఆడనే అడుగు. ఆహా, నీకు నేను అక్కర్లేదురా. ఈ శకుంతల కొంటే చాలు. హ్మ్. ఓయ్ విన్నావా? నీకంట ఎంత? నాకు ఒక హాఫ్. ఏంటి? అంకుల్, మీరు ప్రతిదానికి ఇలా అనుమానిస్తే కష్టం అంకుల్. సారీ సారీ సారీ, మీరు బాగా అలసిపోయి ఉంటారు కదా, ఫ్రెష్ అవ్వండి, మేము కిందకి అలాగే వెళ్తాం. అంకుల్. చెప్తా మీ సంగతి. పదా, ఏం తెగ చూస్తున్నావు? చిటికేస్తే భలే వచ్చాడు పాలోడు. నీకు తగినడే. ఆపు. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. బయలుదేరు. ఏదో ఊరుకున్నా కదా అని సొంత పిల్లల్లా ఫీల్ అయిపోతున్నావు. నిన్ను సొంత పిల్లల్లాగానా? ఇంకేమైనా కోరికలున్నాయా అమ్మా? మరి లేకపోతే అన్నంతసార్లు మా ఆవిడ అన్న అవసరమా? ఏ బ్రెయిన్ వాడి సావు. ఓ సారీ, నీకు లేనిది అదే కదా. సరే చెప్తా విను. నువ్వెలాగో నా వైఫ్ తగ్గట్టు యాక్ట్ చేయట్లేదు కదా. కనీసం ఒక 10-15 సార్లు మా ఆవిడ అన్నా వాళ్ళ బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది. నువ్వు ఫిక్స్ కాకుండా చూసుకో. వెళ్ళు నీ రూమ్కి. నీకు చెప్పాను చూడు. ఆగండి. ఏట్రా? అన్నిటికెలా నమ్మేసి దండేసేకండి. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు ముర్రో అంటే వినరే. నాకు అది డౌట్ ఉందనుకో, కానీ మా ఆవిడికి తెలిస్తే నన్ను చంపేస్తుందిరా. మేడం గారి గురించి తెలిసిందే కదా సార్. లేతే ఏంటి, డబ్బులు కక్కుతుపడి ఇల్లిచ్చారు. వాళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాదని తెలిస్తే మన పరువేమవుద్ది? 10 మంది 10 రకాలుగా అనేసుకోరు. తప్పు అమ్మోయ్, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదురా. ఇప్పుడు ఎలా? ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండపల్లంగా గింటేలేను, పైగా వాళ్ళు మంచోళ్ళు. అసలు మీ అమ్మమ్మ రే తిట్టకరా. పొద్దున్నుంచి ఆ అమ్మాయి అరుపులకి చెవులు చిల్లు పడిపోయినాయి. ఇప్పుడు నువ్వు మొదలెట్టకు. మరేంటండి, చూడడానికి ఇంత ఉంటారు, ఏం లాభం దద్దెమ వేసుకుని? అయ్యి బాబోయ్, నన్ను తిట్టేస్తున్నాడు. సర్లేండి, ఏడకండి. ఇప్పుడు వాళ్ళని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అదే మన టార్గెట్. ఏం చేయాలి? పదండి, వెళ్ళి ప్రూఫ్లు అడగండి. ఆధార్ కార్డ్, లైసెన్స్, అంతే కదా. ఇప్పుడు జాతి ఓనర్, నేను ఓనరా? మర్చిపోయినట్టు. ఓనర్ నేనే. మ్యారేజ్ సర్టిఫికెట్ అండి. రెంట్కి దిగారుగా, పెళ్ళైందని ప్రూఫ్ కావాలనండి. చిల్లిపి, ఎక్కడ లేని పులిహోరడలన్నీ నీకే వస్తాయి. భలే హౌ. పౌడర్ రెడీ అయిందా? అయింది. వెళ్దామా? పదండి. అదేంటమ్మా గోడకు బల్లత్తుకుపోయావు? ఏముంది, అలా ఆవిడ కొట్టుంటది. అంతే అంతే. భలే ఇంటిచ్చారు. హింటా ఏంటి? అంటే బాగా గెస్ట్ చేశారు అని. మీరు చెప్పండి, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు? బంగారం కిలా తెలిసిపోయిందంటావు? వీళ్ళు చెప్పండి. అదేం లేదమ్మా, నీకు ఇందాక ఒక విషయం చెప్దామని మర్చిపోయాను. ఇంట్లో దిగారు కదా, రెంట్కి ప్రూఫ్ కావాలి. నువ్వు అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ అని ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది, అంతే. అయ్యా అంకిల్, సారీ అంకిల్, అవి బెంగళూరులోనే మర్చిపోయాం. అంటే అక్కడ సొంతిల్లుంది కదా, అక్కడేం అవసరం పడలేదు. అమ్మ లాకర్లో పెట్టేమన్నారు. ఏం కవరింగ్ రా. అదేంటి? అమ్మాయి షాక్ అయింది. అంటే మీకు మా పెళ్లి పిక్చర్స్ చూపిద్దామన్నా ఇప్పుడు అవి లేవు. లేని డౌట్లు క్రియేట్ చేస్తావేంటి? లేకపోవడం ఏంటి? అది అది అంకుల్, యాక్చువల్లీ ఫోన్ కంపెనీ వాళ్ళది అంకుల్. ఎలాగో ఇంట్లో ఆల్బమ్ ఉంటుంది కదా, అలా అని చెప్పి ఫార్మాట్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాం. అయ్యో పర్లేదమ్మా, ఇట్స్ ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. ఏంటి ఓకే, కనీసం ఒక పిక్ అయినా కావాలి. వాళ్ళ పేరెంట్స్ ఆల్బమ్ లో ఫోటో తీసి పంపమానండి. విన్నావు కదమ్మా, అదేదో వాళ్ళకి కాల్ చేసి చెప్పు. అయ్యో అంకుల్, ఇదేమైనా పెద్ద మ్యాటరా? దీనికి వాళ్ళకి కాల్ చేయడం ఎందుకు? నా దగ్గర ఫోన్ ఉంది కదా. ఒక్క నిమిషం. అంకుల్ ఇదిగోండి, మీ వాట్సాప్ పంపిస్తాను, చూసుకోండి. బాగుంది, ఇది ఈజీయే. పంపించేయి. ఎరా ప్రూఫ్లు దొరికేసాయి, క్లియర్.
మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఇలా ఫోటోలు ఎవరైనా దిగిసేస్తాడు. మొగుడు పిల్లలు అవడానికి ఒక ముహూర్తంలో తాళి కడతాడు చూడండి, అది ఆ పిక్. ఏంట్రా నీ గోలా? ఆయనకి లేని బాధ నీకేంటి? వెళ్ళి ఇక్కడి నుంచి అవుట్. బంగారం నువ్వు అలా అరవకు నాన్న, నేను హర్ట్ అవుతాను. ఇగో నువ్వు బాగా టైర్డ్ అయిపోయావు కదా, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, మేము కిందకి వెళ్ళిపోతాం. ఇదిగో మీకు ఏ అవసరం వచ్చినా మొహమాటం లేకుండా నన్ను అడగండి, ఓకే? ఈ పాటికి అడిగేయాలే. అంకుల్ అడిగేసింది. అమ్మా చెప్పు. కొంచెం కష్టంగా ఉంది మీ మొహాలు ఇన్నిసార్లు చూడాలంటే. ఇప్పుడప్పుడే రాకండే. జాగ్రత్త రండి. థ్యాంక్ యూ. రెడానిగా ఇలా రా కూర్చో. రే ఆ అమ్మాయి ఏంట్రా అంత మాట అనేసింది? మన కర్మ ఏళ్ళతో పడాల్సి వస్తుంది. మరేరా సార్ నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. రాత్రి వస్తాను, ముసుగులో రెడీగా ఉండండి. మా ఆవిడ ఒప్పుకోదు. అంటే మీ ఆవిడ ఎప్పుడు రెడీయా? అంటే నువ్వు మరి అంత గట్టిగా అడిగితే మరి హెచ్చి ఆ పాప వాళ్ళ ఇరికిచ్చాక నేను ప్లాన్ వేస్తుంటే మీరు నన్ను పట్టుకుంటారండి. దూరం జరగండి. రాత్రి వస్తా, బాయ్. వినండి, ఇప్పటి పైన వాళ్ళిద్దరూ పడుకుని ఉంటారు. మనం పైకి వెళ్ళి వాళ్ళు సేమ్ రూమ్ లో పడుకున్నారా లేక డిఫరెంట్ రూమ్స్ లో పడుకున్నారా అని చూస్తే చాలు, దాన్ని బట్టి తెలిసిపోతుంది వాళ్ళకి అదేంటో. అంతేనా? యా. దీనికి ఇంత బిల్డప్ ఎందుకురా? నువ్వు నాకు చెప్పుంటే నేనే చూసొచ్చావునిగా. అవునా? అయితే మీరు చూసుకొని వెళ్తాను. ఎలాగో వచ్చేసావుగా, నా పక్కనే ఉండు. అది ఎక్స్ట్రా లేకండి, పదండి. పర్వతం. ఒక్క నిమిషం, ముసుగేది ఇదిగా. ఏంటిది? ఫ్యూచర్ కిడ్స్ కా? కాదు, ఇది మీకే సరిపోదు, మనకేం సరిపోద్ది? నాకు సరిపోద్ది చూడు. పంచుందా? దొంగ సచ్చినాడా? రండి రండి, ముసుగులోకి రండి. ఓకే ఓకే, కప్పేసి. వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాను? ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? ఫ్యాన్ తిరుగుతుంది కానీ ఎవరు లేరేంటి? చూసుకొని మెట్లెక్కండే, లేకపోతే మెట్లు ఇరిగిపోతాయి. అమ్మ బాబోయ్, వీళ్ళు వస్తున్నారేంటి? ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఎక్కండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? ఏం చేయాలి? ముందు అసలు ఈ కోతి ముక్కొని లేపాలి. రే లేకరా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎక్కండి. ఎక్కలా పదనండి? రే లేకురా, వాళ్ళు వచ్చేస్తున్నారు రా, సచ్చినోడా లేకు. లేకపోతే పైన తెలిసిపోద్ది. రే ఉన్నావా? ఇదంతా వెళ్ళిపోతుంది, అది చూడండి. డోర్ లాక్. అచ్చి బాబాయ్, దొరికేశారా? దొరికేసామా దేవుడా? రే తలుపు తెరవరా. ఎలాగో ముసుగులో ఉన్నారుగా, కొట్టేస్తే పోలా. ఎవరు వీళ్ళు? అంకుల్ వాళ్ళు వచ్చారు, ఏం చేయాలో తెలియక ఫుల్ గా కొట్టేసా. నువ్వు కూడా చేయేసే. ఓకే. అమ్మా ఆంటీ ఏంటమ్మా అరుస్తున్నావు? వీళ్ళెవరు? దొంగలు వచ్చారు, ఏం చేయాలో తెలియక ఫుల్ గా కొట్టేసా. దొంగ మన ఇంట్లోనా? మీరొకరే వచ్చారు, అంకుల్ రాలేదా? అంకుల్ ఎటో వెళ్ళారు, కానీ ఎవరు వీళ్ళు? ఎంటర్ ద డ్రాగన్. అంకుల్ అంకుల్ మీరా?
పాలోడుతోనా? చిచ్చి, మరి ఇంత దారుణంగా మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తారనుకోలేదు. ప్లీజ్ జస్ట్ లీవ్. అది కాదమ్మా, యాక్చువల్లీ జస్ట్ లీవ్. హలో ఆపింకా, మేము వచ్చింది మాట్లాడుతున్నాం కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పట్లేదే. నేనేం చేసా? ఆ రూమ్ డోర్ నువ్వు ఎందుకు కొడుతున్నావు? మీ ఇద్దరు ఒకే రూమ్ లో కదా ఉండేది? మరి దొంగలొస్తే సరే ఓకే, మీరు మీ పని కానివ్వండి, నేను వెళ్ళి మా ఆయనతో పడుకుంటా అంటారా? బ్లడీ లాజిక్. లేదా ఇక్కడే ఉండి బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ అందరిని పిలుస్తూ అరుస్తారా? బొర తక్కువ ఎదవా. అయినా ఈ ప్లాన్ దేనికిరా? చెప్తున్నాడుగా మనం ఇద్దరం ఒకే రూమ్ లో పడుకున్నామో లేదో చెక్ చేద్దామని వచ్చానని. అయినా అంకుల్ మీరు ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్. చాలా డిసప్పాయింట్ చేశారు అంకుల్. ఇంకేం డిస్కషన్స్ పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కిందకి పదండి, మీ సంగతి చెప్తా. పద. రాధా నడవండి. సార్ ఏం పడరా మీకు పైన? చెప్పండి. శాంతించి తల్లే. భర్త పూజ నాకు. అక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి. అసలు ఇలా కాదురా మీ ఇద్దరిని. ఏమనుంటే మీ ఆయన అనుకోండి. నేను వస్తాను. సార్ వస్తాను సార్. చెప్పు, ఏం పని పైన? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పాపం చాలా మంచిది. ఏదో కవర్ చేయనుంది కానీ కావాలని ఎదికించిన తెలియకుండా తనే కవర్ చేసేస్తుంది. అనవసరంగా తిట్టుకున్నా. మార్నింగ్ సార్. మాట్లాడుకో. నేను నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోయావుగా, నేను అలిగాను పో. మీ మొగుడు పిల్లల మధ్యలో నేను ఎందుకండి? ఏ పోరా. గడి కూడా ఏదో వస్తున్నట్టుందే. ఏ తలిపేసావే? ఏమనండి బాబు, గేదె వచ్చింది తలుపేస్తాను. గేదె అంటే చెట్టు సరకండి బాబు. నాకు గేదెలేంట్రా వచ్చింది. గేదె రావడమేంట్రా? యా? అమ్మ పర్వతం. ఎవడ్రీ అబ్బాయి? నాకేం తెలుసు, నల్ల గేదెలు కనపడేసరికి భయం వేసింది. నువ్వురా. ఎవరమ్మా? అంటే మా ఫ్రెండ్ ఇక్కడ దిగాడంట. అదే పైన ఉంటారు. పైన వెళ్ళచ్చా? మీకంటే భారీగా ఉన్నాడు. దీనికంటే తక్కువ లేదు. పదండి. పదా. అసలు ఏం జరుగుతుందో మొత్తం చెప్పండి. రండి. చెప్పాలి, తప్పదు. అంతే అంటవా? రండి. రెండో రౌండ్ స్టార్ట్. నువ్వు ముందెళ్ళు. బావా ఎక్కడున్నా? ఎవడీడు? మహేష్ బాబు తమ్ముడు ప్రభాస్ కన్నయ్య. హే, వాడు నా ఫ్రెండే. లోపల రా నువ్వు. ఓ సారీ, ఎవరోన్ సడన్ గా భయపడ్డా. క్రేజీ గర్ల్. ఓకే, ఐల్ గో అండ్ గెట్ సమ్ స్నాక్స్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. తనేరా. ఇంకేంట్రా అబ్బాయి, మంచి రూమ్ దొరికింది. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? చూడరా ఎంత ఇన్నోసెంట్గా ఉందో. పాపం తను మాత్రం ఏం చేస్తుందిరా? ఒక అబ్బాయితో ఉండాలంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. కాకపోతే తను పొగరుతో కవర్ చేస్తుంది. చిన్న పిల్లరా. బావా కుచ్చుకుచ్చు అవుతాయా? ఊరుకోబే, అదేం లేదు. అబ్బా నువ్వు నీ వేషాలు నిజంగా రా. చాలరా. మొత్తం నువ్వే తినుకో, వాడికి కూడా ఇవ్వు. ఇటు చిన్నప్పటి నుంచి ఇంతే. అసలు ఇంత జరిగితే నాకు చెప్పరా? నేను చెప్పాను. పాప మీ ఆయన గారే మిమ్మల్ని చూసి భయపడ్డారు. అయ్యో, ఎందుకండి భయం? తిడతానన్నా? అసలు ఇలాంటి డ్రామాలంటే మాకు ఎంత ఇష్టమో మీకు తెలీదా? సరే, ఇప్పుడేం చేద్దాం? అదే అర్థం కావట్లేదు మేడం. హే, రేపు మనకు పూజ ఉంది కదా. అయ్యో, ఆ సంగతి మర్చిపోయానండి. పూజ ఏంటి? వాళ్ళు మీరు కలిసా? నాకు అసలు చెప్పనే లేదు. రే, నేను నీకు చెప్పాను రా. హే ఆగాగు, ఏమన్నావు? పూజ అన్నాను.
హే కరెక్టే కదా. రేపు కూడా వాళ్ళని మనం వైఫ్ అండ్ హస్బెండ్ లా కూర్చోబెట్టేస్తే లైవ్ లో చూసేచ్చు కదా. మంచి ఐడియా. అవును, రేపు మన కళ్ళ ముందు ఉంటారు కాబట్టి ఇంకా ఈజీగా కనిపెట్టేయచ్చు. Yes, రేపు వాళ్ళకి గెంటేయటమే మంచి ఐడియా. నేను వెళ్ళి వాళ్ళని పిలిచి వస్తా. మీ ఆవిడ గారు. అమ్మా ఆంటీ, రేపు ఇంట్లో పూజ ఉంది. మొగుడు పిల్లలు కలిసి చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా రావాలే? ఓకే ఆంటీ, దాన్నే ఉంది, తప్పకుండా వస్తాం. సరే. ఓకే ఆంటీ. వీళ్ళు మనల్ని వదిలేలా లేరు. బాబు, మీరిరువురు భాగస్వాముల పేర్లు చెప్పుకోండి. అదేంటమ్మా నుదుటిన బొట్టు లేదు? బాబు, ఆ బొట్టు పెట్టు. బొట్టు లేకుండా పూజ చేయకూడదు. పర్లేదు ఆంటీ, నేను పెట్టేసుకుంటాను. బాబు, అమ్మాయి పేరు చెప్పి దేవుడిని ఏమైనా కోరుకో, ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మా నువ్వు కూడా. నా పేరే తెలీదే. అయ్యో, పేరు కూడా తెలీదే. ఐ హోప్ ఐ న్యూ హర్ నేమ్. హోప్ అంటే ఆశ. ఆశ అండి. నా పేరు తెలియకుండానే సగం పేరు చెప్పేసావేంట్రా? అమ్మా నువ్వు కూడా. అక్షయ్. తను బాగుండాలి, తను కోరుకునే తగ్గేటట్టు చూడండి స్వామి. అమ్మా అందరికీ హారతి ఇవ్వు. ఏంటి ఫేస్ ఏదో కోల్పోయినట్టు పెట్టారు ఇద్దరు? అది కాదురా, వాళ్ళిద్దరూ బుక్ పేరా కాదురా, వాళ్ళిద్దరు ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రేమరా. అసలు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదంటే నమ్మలేకపోతున్నాం రా. డైవర్ట్ చేసేసారా మిమ్మల్ని? సరిపోయింది. అది కాదురా తమ్ముడు, పద్ధతులన్నీ కరెక్ట్ గా ఫాలో అయ్యారు. హలో. అమ్మా, చాలా దిగులుగా ఉందమ్మా. ఎప్పుడు మీ నుండి ఇంత దూరంగా లేను కదా, చాలా బెంగగా ఉంది. ఎప్పుడు కలుస్తానో ఏంటో. అయ్యో. తింటాలేమ్మా. ఏళ్ళొకళ్ళు. ఓకే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తా. విన్నారా? బాయ్. అయ్యయ్యో పాపం. వినండి, ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారు అంతేగా? సరే అయితే వాళ్ళ మొగుడు పిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి రావడం ఏం ప్రాబ్లం అవ్వదుగా? లేదు. అవ్వదు. ఇప్పుడు ఎలాగైనా అమ్మాయి ఫోన్ తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ తీసుకోండి. తీసుకుని మీరు ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం రండి అని అడ్రస్ ఇవ్వండి. వాళ్ళు వచ్చాక మీకే తెలుస్తుంది వీళ్ళేంటో. భలే ఐడియా రా. చూడు పాపం ఎలా బాధపడుతుందో. నిజంగా సర్ప్రైజ్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదండి? యా నిజం. ఇంకెందుకు లేటు, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. నేను వస్తే మళ్ళీ పిల్లకి డౌట్ వస్తుంది, వెళ్ళండి. సరే. కూర్చో కూర్చో. ఏం చేస్తున్నావమ్మా? ఆంటీ. అరే కూర్చో కూర్చో కూర్చో. కూర్చోండి అంకుల్. అలాగే అమ్మా. ఏమ్మా, అమ్మ నాన్నని మిస్ అవుతున్నావా? అవునా ఆంటీ, ఏ రోజు ఇంత దూరంగా ఉండలేదు. అలాంటిది జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇలా ఉండాల్సి వస్తుంది. అసలు డాడీని వదిలి ఎప్పుడూ ఇలా ఉండలేదు. ఒక్కరోజు కూడా ఆయన చూడకుండా లేను. అయ్యో. కానీ నా వల్ల కావట్లేదు. ఏం పర్లేదమ్మా, ఎప్పటికైనా ఇల్లొదిలి రావాల్సిందేగా. నేను పెళ్ళంటే వద్దు వద్దు అనేదాన్ని, కానీ ఒక్కసారి అయిపోయాక ఏం చేయలేం కదా.
అయినా హస్బెండ్లోనే అమ్మా నాన్నని చూసుకోవాలి. ఏం మాట్లాడుతుంది తింగర్తి? పని అయిపోయింది, వెళ్ళిపోదా. సరేమ్మా, వెళ్ళొస్తాను. ఓకే ఆంటీ. ఓకే అంకుల్, బాయ్. దొంగ పొలం చేయడం మా కష్టమే రాదా? నంబర్ చెప్పండి. 8856. ఆ ఆ హలో, నమస్తే అండి, బాగున్నారా? నమస్తే. ఎవరండి? నేను కొత్తగా మీ అమ్మాయి దిగింది కదా, ఆ ఇంటి ఓనర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? అర్రే చిచి, ఏం లేదండి. అది ఇప్పుడే మీరు మీ అమ్మాయితో మాట్లాడుతుంటే విన్నాను. అప్పుడే అనిపించింది మిమ్మల్ని ఒకసారి ఇంటికి పిలవాలని. అయ్యో, తప్పకుండా అండి. దాని సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు మాకు. అయితే నేను అడ్రస్ పంపిస్తాను. సో సర్ప్రైజ్ ఇద్దాం, చెప్పకండి మీరు వస్తున్నారని. మా ఆయనతో చెప్పి తిరిగి ఏ విషయమో మళ్ళీ మీకు కాల్ చేసి చెప్తానండి. ఓకేనండి, ఉంటాను. ఓకేనండి, సరే ఉంటానండి. మంచిది. అడ్రస్ పంపేశాను, ఇంకెప్పుడు వస్తారో చూడాలి. అబ్బో, ఎంత బాగా మాట్లాడారో. మీరు కూడా మీ ఆయనలాగా దద్దనుకున్నాను ఎన్నాళ్ళు. ఎప్పుడు బయటపడే అవకాశం ఇవ్వలేదు రాయినా. మీకు ఒక అవకాశం ఇవ్వాలంటే మీరు లాగేసుకుంటారుగా. ఏమన్నా? జోకు జోకు. ఆశు, ఆ, నేను బయటికి వెళ్తున్నాను, తినడానికి నీకేమైనా తీసుకురానా? పర్లేదులే, మన ఇద్దరికి నేను ఏదో ఒకటి ఆర్డర్ చేసేస్తా. సరే. ఎప్పుడు వస్తావు? వస్తా, టైం పట్టచ్చు. సర్లే. రాధా, ఎవరు వచ్చారు చూడు. చూస్తున్నా. ఎవరండి? మేము ఆశు పేరెంట్స్ అండి. రండి, నమస్కారం, బాగున్నారా? నమస్తే నమస్తే. రండి, నేను కూర్చొని నమస్తే అండి. రండి అమ్మా. పర్లేదండి. ఆశు బయటకెళ్ళిందా? లేదండి, అల్లుడు బయటికి వెళ్ళాడు. ఆశు పైన ఉందండి. అల్లుడు? అల్లుడు ఎవరు? మేము పైకి వెళ్ళొచ్చా అండి? పైకి వెళ్ళి రైట్ తీసుకోండి. పైకి వెళ్ళి రైటా? ఓకే అండి. మళ్ళీ సరే సరే. ఏమైనా అవసరం అయితే పిల్లండి. బాగా పద్ధతిగా కదా. స్వీట్స్ తిప్పిద్దామా? అయితే ఓకే, సరే సరే పద. ఇదే అయ్యుండొచ్చు. అమ్మా ఆశు, 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 వస్తున్నా. హాయ్ నానా. హాయ్ అమ్మా, మీరేంటి సడన్ గా? మిస్డ్ యూ అమ్మా. హాయ్ నానా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? యా, ఐమ్ ఫైన్. కూర్చోండి కూర్చోండి. బానే ఉంది రూమ్ అయితే. యా. ఏం జరుగుతుందమ్మా? కింద ఓనర్ వాళ్ళు అల్లుడు కూతురు అంటున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ యా? సారీ నానా, మీకు చెప్పలేదు. ఈ ఇంటి కోసం చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇది ఫ్యామిలీకే ఇస్తారన్నారు, అందుకే నేను అక్షయ్ అనే అబ్బాయి ఈ పోర్షన్ కోసం ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఈ మాట ఏదో ముందే చెప్పుండాల్సింది కదా. చెప్దామని అనుకున్నాను, కొంచెం భయం వేసింది. సరే, ఇట్స్ ఓకే. సరే, ఇంకేంటి విషయాలు? అంతా బాగుందా? అంతా బానే ఉంది. ఓనర్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ అబ్బాయితో అయితే ఏ ప్రాబ్లం లేదు కదా? ఆ అబ్బాయి కూడా చాలా మంచోడు. తనది వేరే రూమ్, నాది వేరే రూమ్. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదమ్మా. ఓకే అమ్మా, ఒక 5 minutes నేను స్నానంకి వెళ్ళేసి వస్తా. సరే కానీ వెళ్ళేసిరా. హలో ఆంటీ. రా బాబు, రా లోపలికి రా. ఇదేంటి లోపల రమ్మ? పర్లేదు బాబు, అశు అంతా చెప్పింది. దా వచ్చి కూర్చో. ఫ్యామిలీ ఆచారం అనుకుంటా. తీసుకో బాబు. ఆశు అంతా చెప్పింది బాబు. హైదరాబాద్లోనే కాదు, మా వైజాగ్లో కూడా, సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో ఇల్లు దొరకడం కష్టమే. కరెక్ట్ సార్. ఇంకోటి మా ఊరు స్పెషల్. తీసుకో బాబు, తీసుకో. నువ్వేంటిక్కడ? ఎందుకు వచ్చావు? అంటే పాలు బిల్లిద్దామని. అదేం బాబు, ఒక మాట కూడా చెప్పలేదు. అంటే చెప్పేలోపు లడ్డు అడ్డొచ్చింది అంకుల్. ఇక్కడి నుంచి ఎప్పుడు అరుతుండమే.
ఏంటమ్మా ఇది? మీరు ఊరుకోండి. నువ్వు కూర్చో అమ్మా. ఏదంతా అసలు? వచ్చిన సంగతి మాట్లాడండి. సరే, ఏం లేదు నాన్న, మన మామయ్య వాళ్ళ కొడుకు పైనుంచి ఇప్పుడు ఆ అమ్మాయితో తిట్లు వచ్చాను. తిట్రా, నోటిఫికేషన్ మారుతావు నువ్వు. అలా అమ్మ నాన్నతో లేకండి. వస్తున్నారా? యా. వచ్చారా? వచ్చారా? మేము టెంపుల్ వరకు నమస్తే అండి. వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళేసి వస్తామండి టెంపుల్కి. ఓకే. సరేనా? నమస్తే. నమస్తే అంకుల్. నీ పేరేంటి బాబు? అక్షయ్ అంకుల్. అక్షయ్ ఇతనేనా? అయ్యో. అతనే అతనే. ఎవరేంటో అర్థం కావట్లేదు. ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, మేము అలా బయటికి వెళ్ళేసి వస్తాము, వచ్చాక కలిసి మాట్లాడతాం, సరేనా? అలాగే అంకుల్. ఎవరో ఏంటో. అక్షయ్, ఆశు చెప్పమ్మా. ఒకసారి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. దా కూర్చో. చెప్పు. అది ఇవాళ అనుకోకుండా మా పేరెంట్స్ వచ్చారు ఊరు నుంచి. ఓ, కింద కలిశాను, వాళ్ళేనా? ఓనర్ వాళ్ళు కాల్ చేసి నువ్వు నేను రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసరికి అదేంటి అని అడగడానికి వచ్చారు. నిజం చెప్పేశావుగా? నౌ ఐమ్ ఫీలింగ్ బెటర్. దే ఫైన్ విత్ ఇట్ ఎనీవేస్. కానీ నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. పెళ్ళా? ఎవరితో? మా మావయ్య వాళ్ళ అబ్బాయి రిషి అని సిడ్నీలో ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ దోస్ టవర్స్ అండ్ ఆల్. సో ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే ఐ థింక్ ఐ హ్యావ్ టు లీవ్ టుడే. యు మే హ్యావ్ టు సర్చ్ ఫర్ అనదర్ కంపానియన్. దట్స్ ఓకే. మరి నీకు ఇల్లు? నా తిప్పలేవో నేను పడతానులే. మరి ఓనర్కి ఏం చెప్తాం? ఓనర్ వాళ్ళకి నేను ఇప్పుడే వెళ్ళి నిజమంతా చెప్పేస్తా. అమ్మా కూల్. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ప్యాక్ నౌ. సార్, మనోడు పైన ఖచ్చితంగా దొరికిపోయి ఉంటాడు. కిందకు వస్తాడు, ఆడి సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఏదో కవర్ చేస్తాడు రా. ఆడికంత లేదు సార్, దొరికిపోయాడు ఫిక్స్. ఇప్పుడు వచ్చాడు చూద్దాం సార్. చెప్తాడు. సార్, అక్క, లడ్డూలు బాగా ఎక్కువైనట్టున్నాయి. నోట్లో నుంచి అసలు మాటే రావట్లేదు. అదేంటి బాబు, మీ అత్తామామలు గుడికెళ్లారు, వాళ్ళతో వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? అయ్యో అది కాదు, అసలు వాళ్ళ అత్తమామలు గుర్తుపట్టలేదేంటో మనోడిని. పెళ్ళయిన రోజులైందా అన్న, అసలు గుర్తుపట్టలేదు నిన్ను కదా. సారీ అంకుల్, సారీ ఆంటీ. మీతో గేమ్ ఆడాలని ఇదంతా చేయలేదు. పైన ఇల్లు నచ్చి
ఒక చిన్న అబద్ధం ఆడి ఇంట్లోకి వచ్చాం అంకుల్. కానీ ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంకుల్. మేము వెళ్ళిపోతున్నాం. మీరు మళ్ళీ టూలెట్ బోర్డ్ పెట్టుకోవచ్చు అంకుల్. అది కాదు బాబు, ఇద్దరూ ఉండొచ్చు కదా కొన్నాళ్ళు. లేదంటే ఆ అమ్మాయికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నేను ఈ నెలాఖరున షిఫ్ట్ అయిపోతాను అంకుల్. కనీసం నువ్వైనా ఉందమ్మా ఇక్కడ. లేదంకుల్, ఇంత మంచి మెమరీస్ ఉన్న చోట నేను ఒంటరిగా ఉండలేను అంకుల్. అదేంటి వెళ్ళిపోతా అంటున్నారు? ఇన్నాళ్ళు వాళ్ళు దొరికిపోతే బాగుంది అనిపించింది, కానీ ఈరోజు దొరికిపోయేసరికి బాధ ఉంది. అంటే అదేంటండి, ఎన్ని రోజులు వాళ్ళిద్దరూ ఎక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారా గెంటెద్దామా అని చూశారు. ఇప్పుడు వెళ్ళిపోతుంటే బాధపడతారే? వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు కాదక్క బాధ, విడిపోతున్నందుకు. రే ఇలా కాదురా, వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి మొత్తం విషయం చెప్పేద్దాం. కరెక్ట్ అండి. అయినా వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఒప్పిద్దాం అక్క. ఆంటీ హామా, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళేసి వస్తాను. అమ్మ వాళ్ళు వస్తే నా రూమ్లో కూర్చోమనండి. సరే. అలాగే ఒకసారి నాకు కాల్ చేయండి. ఓకే ఆంటీ. రండి. అది ఆ షూ బయటికి వెళ్ళిందండి. ఓకే, ఒక 2 minutes మీతో మాట్లాడచ్చా? సరే పద. సరే అండి. కూర్చోండి. చెప్పండి. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టపడుతున్నారండి. అవునండి, ఇద్దరూ చాలా డీసెంట్. యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదేంటి మరి మా అమ్మాయి అలాంటిదేం లేదని చెప్పింది? అంటే తను మీ మీద గౌరవంతోనో లేదా భయంతోనో అలా చెప్పుండొచ్చండి. మీకు కావాలంటే అబ్బాయిని కనుక్కోవచ్చు. సరే, మేము వెళ్ళి మాట్లాడతాం. సరే అండి. సరే, నేను స్నానం చేసి వస్తాను. నువ్వు కూర్చోరా తమ్ముడు, ఆ అమ్మాయికి చెప్దాం ఫోన్ చేసి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను అబ్బాయిని తీసుకొస్తాను. అంకుల్ ఒకసారి రా బాబు, నీతో మాట్లాడాలి. అలాగే అంకుల్. హలో. హలో ఆంటీ, అమ్మ వాళ్ళు వచ్చేసారా? వచ్చారమ్మా ఇప్పుడే. ఓకే ఆంటీ, నేను పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పర్లేదమ్మా, కంగారేం లేదు. పైన అల్లుడితో మాట్లాడడానికి వెళ్ళారు. అల్లుడితో మాట్లాడటానికా? సారీ అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చేసి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకోలేను. అది కాదు బాబు, ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. మమ్మల్ని కాదనలేక ఆ సంబంధం ఒప్పుకుందేమో అని మా డౌటు. అది బాబు, నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు బాబు. అలాంటిది ఏమైనా ఉంటే మాకు అభ్యంతరం లేదు. అంటే అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆశోకి నాకన్నా తనే కరెక్ట్ అంకుల్. నాదేముంది, చిన్న ఉద్యోగం, పెద్దగా చదువు లేదు, వెనక ఆస్తి లేదు, ఫ్యూచర్లో బాగా సంపాదిస్తానన్న నమ్మకము లేదు. పైగా ఆశు కూడా ఆస్ట్రేలియా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆర్ యూ షూర్? ఎస్ అంకుల్, 100% షూర్. సరే అంకుల్, మరి నేను వెళ్తాను. సరే, ఓకే. అదుగో. ఉండండి. ఏమ్మా, బ్యాగ్ సర్దుకున్నావా? బయలుదేరదామా? సరే అమ్మా, వెళ్దాం. సరే. అంకుల్ నేను హెల్ప్ చేస్తాను.
థ్యాంక్స్ బాబు. పద. వెళ్ళొస్తామండి. సరేనండి. ఉంటామండి. నమస్తే అండి. నమస్తే. ఉంటాను బాబు. బాయ్ ఆంటీ. వెళ్ళరాము. బాయ్ అంకుల్. జాగ్రత్త అమ్మా. బాయ్. సారీ. పర్లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇలా ఇచ్చే. ఓకే అంకుల్. వెళ్ళొస్తా అండి. ఆల్ ది బెస్ట్. ఐ హేట్ యూ. థ్యాంక్ యూ. కానీ ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? నేనంటే ఇష్టమని అందరికీ చెప్పావు, నాకు తప్ప. ఎందుకు? భయం వేసింది. నానా, తింది చిన్న ఉద్యోగం, పెద్దగా చదువు లేదు, వెనక ఆస్తి లేదు, ఫ్యూచర్లో బాగా సంపాదిస్తాడన్న నమ్మకం లేదు. కానీ నేనంటే చాలా ఇష్టం ఉంది. ఇతను మీకు ఓకే అయితే నాకు ఓకే. చెప్పండి. మాకు ఓకే. మరి పెళ్ళెక్కడ చేద్దాం? ఎక్కడో ఎందుకు, ఇక్కడే. ఆ, ఆ.